ఇంకో 15 సంవత్సరాలు కూడా నేనే ఉంటా, కాంగ్రెసే అధికారంలో ఉంటది తెలంగాణలో అని కూడా చెప్తున్నారు. చెప్పాడు. నేను తొడగొట్టి చెప్తున్నా, నేను రెంకలేసి చెప్తున్నా, నేను గట్టిగా బల్లగుద్ది చెప్తున్నానంటే, అన్నా ఇప్పుడు మీరు అవి పథకాలు అనేది ఒక ఫ్రీ బస్ పెట్టారు, ఒక రేషన్ కార్డు ఇస్తున్నారు, సన్న బియ్యం అంటే ఓకే ఇస్తున్నారు, హ్యాపీనే. అది కాదన్న జనాలకు కావాల్సింది. అద్దెలు కట్టుకోలేకపోతున్నారు, రెంట్లు కట్టుకోలేకపోతున్నారు. ఒక సీఎం కి నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఆ కంట్రోల్ మీరు ఇవ్వాలి. పోలీసులు, ఫ్రెండ్లీ పోలీసులు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసులు ఎక్కడ మాట్లాడినా కానీ నమస్తే సార్ అంటే ఏమ్మా బాగున్నావా అని చిరునవ్వు నవ్వేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ కేకులు కోసుకున్నా, ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నా అని చెప్పేసి బూతులు మాట్లాడుతున్నారు. అది మాట్లాడితే మాత్రం బాగుండదన్న. నాకు పోలీసులు అంటే రెస్పెక్ట్. ఎందుకంటే ఈ రోజు నేను బతుకున్నానంటే పోలీస్ డిపార్ట్మెంటే కారణం కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అది ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల తల్లి నేను ఒకటే చెప్తున్నాను, వాటర్ ప్రాబ్లం లేదు. 24 అవర్స్ అబ్బాబ్బా ఎంత ఎండలున్నా గానీ ఎక్కడి నుంచి తెప్పించేవాడో మహానుభావుడు తెలియదు. కానీ వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ ఉండేది కాదు. ఇప్పుడు చూడుపో, ఈ బస్తీలో కాదు ప్రతి ఒక్క ఏరియాలో మొత్తం వాటర్ ప్రాబ్లము. నువ్వు వాటర్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం లేకుండా చేయొచ్చు కదా. ఇంకోటి ఇదేంటి 5,000 కోట్లు మూసీ నది క్లీన్ చేసి 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెడతాడా అంటే, గాంధీ విగ్రహము పెట్టండి వద్దన్నాము. ఎందుకంటే మాకు కూడా రెస్పెక్ట్. ఆ తాత మనకు స్వతంత్రం తెచ్చాడు కాబట్టి, ఒక ఆడపిల్ల స్వతంత్రంగా బతుకుతుంది కాబట్టి మనకు రెస్పెక్ట్ కాబట్టి పెట్టచ్చు. 5,000 కోట్లు అవసరమా? ఎన్ని, ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి ఒక విగ్రహం పెడితే దానికి మీరు ఓపెనింగ్ చేస్తే అందరికి హ్యాపీ. అదే 5,000 కోట్లతో మీరు ఏదైతే 6 పథకాలు ఉన్నాయో ఆ 6 పథకాలకి మీరు ఉపయోగించండి. 2 సంవత్సరాల్లో మీరు 5 సంవత్సరాల్లో మీరు హైదరాబాద్ రూపురేఖలు మార్చేస్తాను అంటున్నారు కదా. ఏం మారుస్తారు? మీరు ప్రజల బతుకులే మీరు మార్చలేకపోతున్నారు, పేదవాళ్ళ జీవితాలే మార్చలేకపోతున్నారు. మీరు హైదరాబాద్ రూపురేఖలు ఏం మారుస్తారు? ఆల్రెడీ కేసీఆర్ గారు అక్కడ అంతా మార్చి అయిపోయింది. ఆయన మొత్తం డెవలప్ చేసి అయిపోయింది. మీరు చేసేది ఏమి లేదన్నా. మీరు చేసే పని ఏంటి? మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తి చేయండి అంటున్నా నేను. అది మాత్రం చేసి చూపించండి అంటున్నా నేను. ఇన్ని వేల కోట్లు మీరు అప్పు చేసి మళ్ళీ దానికి మీరు వడ్డీ కట్టుకోవడం ఎందుకు? అదే పేదవాళ్ళకు మీరు 6 పథకాల కోసం పెట్టి మీరు దానికి వడ్డీలు కట్టుకోండి. మీరు పేదవాళ్ళకి హెల్ప్ చేసినట్టే కదా. ఎందుకు తిట్టించుకుంటారు? అది మీకేం తగలదు అంటున్నారన్నా. ఎందుకంటే పిల్లలు ఉంటారు, మీకు తగలకపోవచ్చు, అదే పిల్లలకు తగులుతుంది. పేదవాళ్ళ ఉసురు, పేదవాళ్ళ ఏడుపు అనేది తగలకూడదు 100%. ఈ జన్మలో ఏడుపు, ఈ జన్మలో పాపం, ఈ జన్మలో ఉసురు ఈ జన్మలోనే తగులుతుంది. వచ్చే జన్మలో తగలదన్నా, ఈ జన్మలోనే తగులుతుంది. అందుకని మీకేం కాదు నాకేం కాదు అని చెప్పేసి ఈ రోజు మీరు ఎగిరెగిరి పడుతున్నారు. కానీ ఒక చెల్లిగా చెప్తున్నా నేను, ప్రజలు నేను చాలా వింటున్నాను, చాలా చూస్తున్నాను కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. మీరు ఒక సీఎంగా బాధ్యత తీసుకొని ఈ 6 పథకాలకి మీరు ఉపయోగించండి డబ్బు అంటున్నా నేను. ఇంకోటి ఏంటంటే పాపము డబ్బులు ఇవ్వకుంటే రెంటర్స్ మీద ఓనర్స్ ఏం చేస్తున్నారు తెలుసా తల్లి? మొన్న ఇక్కడికే వచ్చారు పాపము ఓనర్స్ అంట, ఇంట్లో సామాన్లు పెట్టేసుకొని వాళ్ళ తాళం మీద తాళం వేసుకుంటే పాపం చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చారు, మేము డబ్బులు ఇచ్చి పంపించాము. అలాంటి పరిస్థితి మీరున్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఇంటికి తాళం వేస్తే బొక్కలు ఇరగొట్టేవాళ్ళు ఎవరు? మన కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీసులు కూడా దురుసుగా మాట్లాడటము, లేడీస్ మీద కూడా దురుసుగా మాట్లాడటము, ఎట్లంటే అట్లా మాట్లాడడం చేస్తున్నారు. అది కొంచెం మీరు డిపార్ట్మెంట్ కి కొంచెం లేడీస్ గురించి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కొంతమంది కేసులు తీసుకోవట్లేదంట. ఏంటి, డబ్బున్న వాళ్ళవే కేసులు తీసుకుంటారా మీరు? పేదవాళ్ళ కేసులు తీసుకోరా మీరు? ఆడవాళ్ళకి ఆడపిల్లలకి అన్యాయం జరిగితే న్యాయం చేయరా? అది కూడా మీరు పట్టించుకోవాలన్నా. ఎందుకంటే వీళ్ళకి కొంచెం కంట్రోల్లో ఉండి మాట్లాడమని చెప్పండి. చాలా మంది చెప్పారు, అడిగారు. నేను కూడా ఏ ఆడపిల్ల కూడా మాట్లాడడానికి భయపడుతుంది కాబట్టి నేను